ఫ్రెండ్స్ టెక్నోస్ 2108 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 4, 2026. న్యూస్లోకి వెళ్ళే ముందు రేపు నేనైతే ఉండట్లేదు. రేపు ముంబై అయితే వెళ్తున్నాను. ఒక ఈవెంట్ అయితే ఉంది. లైక్ ఐసీసీ T20 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, దాని రిలేటెడ్ ఇన్వైట్ అయితే వచ్చింది. ఈ రోజు అయితే వెళ్తున్నాను. ఈ రోజు ఈవినింగ్ మ్యాచ్ ఉంది, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వార్మప్ మ్యాచ్. దాన్ని రిలేటెడ్ ఉంది. అండ్ ఎల్లుండి కెప్టెన్స్ మీట్ ఉంటుంది కదా, టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని ఉన్నాయి. వెళ్ళిన తర్వాత తెలుస్తుంది నాకు ఏం జరిగింది, ఎగ్జాక్ట్ తెలియదు. లైఫ్ స్టైల్ ఛానల్ ఫాలో అవుతున్నాను, అక్కడ వ్లాగ్ లాగా అప్డేట్ ఇస్తాను. రేపు టెక్నోస్ వచ్చేసరికి కాంతన్న చేస్తారు, మీ అభిమాన కాంతన్న. ఇప్పుడు న్యూస్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ 4A సిరీస్ గురించి లీక్ అయితే బయటకు వచ్చింది. మార్చ్లో ఈ ఫోన్స్ లాంచ్ అవబోతున్నట్లు. మార్చ్ 5వ తారీఖున కూడా ఒక లాంచ్ డేట్ కూడా బయటకు వచ్చింది. మార్చ్లో మనం మోస్ట్లీ నథింగ్ 4A Pro అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈసారి మనకి లాస్ట్ టైం లాగా ఉండవు. ఫోన్ డిజైన్ చేంజ్ చేస్తున్నారు, బిల్డ్ క్వాలిటీ చేంజ్ చేసేస్తున్నారు, మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ప్రాసెసర్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ప్రో మోడల్ ఈసారి 8 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది, అండ్ బేస్ మోడల్ 7 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. లాస్ట్ జనరేషన్ మనకు 30,000 రూపాయలు లోపు ఉండే కదా, ఇప్పుడు 35 దాకా వెళ్ళొచ్చు. నథింగ్ 4A Pro ఆల్రెడీ కాల్పీ కూడా చెప్పాడు, క్లోజ్ టు ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నథింగ్ 4A సిరీస్ లో. ఈసారి ఈ ఇయర్ లో నథింగ్ నుంచి మీకు ఏ ఫ్లాగ్షిప్ ఫోన్ రాదు. నథింగ్ ఫోన్ 3 వచ్చింది కదా, నథింగ్ ఫోన్ 4 అయితే ఈ ఇయర్ లో మనం చూడం. నెక్స్ట్ ఇయర్ మేబీ నథింగ్ ఫోన్ 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడైతే మనకి ఓన్లీ నథింగ్ 4A సిరీస్ అయితే వస్తాయి. నథింగ్ ఇప్పుడు స్పాన్సర్ అయింది ఆర్సీబీ జెర్సీ మీద కూడా మీకు ఇప్పుడు IPL లో నథింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు రీల్ ఆఫ్ ద డే చూసుకుంటే, అర్బన్ పవర్ బ్యాంక్ 20,000 mAh పవర్ బ్యాంక్ 22.5 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. అండ్ ఇది జస్ట్ 809 రూపీస్ కి అయితే వస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి 7 kg వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్, ఏ వాషింగ్ మిషన్ 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. నార్మల్ ప్రైస్ 29,490 రూపీస్ ఉంటుంది. 5,000 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 24,490 రూపాయలకు వస్తుంది. ఒకవేళ మీరు వాషింగ్ మిషన్ డీల్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ చూడాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఎక్కడి నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు Xiaomi నుంచి Xiaomi 17 సిరీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు, ఎప్పుడు వస్తుంది Xiaomi 17 అని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళు గ్లోబల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ చేశారు, మార్చ్లో లాంచ్ చేస్తున్నారు. MWC మార్చి 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 5వ తారీఖు ఎండ్ అవుతుంది. MWC 2026లో Xiaomi 17 సిరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Xiaomi 17 సిరీస్లో గ్లోబల్గా వచ్చేది మాత్రం Xiaomi 17 బేస్ మోడల్ అండ్ Xiaomi 17 అల్ట్రా ఉంది కదా టాప్ మోడల్, ఈ 2 ఫోన్సే వస్తాయి. మధ్యలో ఏదైతే Xiaomi 17 Pro బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంది, అవన్నీ మన వీడియోలు కూడా చూస్తుంటారు, మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ కూడా చేశాను. ఇవి చైనాలో లాంచ్ అయినాయి కానీ గ్లోబల్గా అయితే అసలు తీసుకురావట్లా. ఓన్లీ బేస్ మోడల్ వస్తుంది, అల్ట్రా వస్తుంది. అల్ట్రాలో కూడా లైకా ఎడిషన్ ఒకటి ఉంటుంది, మనం కెమెరా రింగ్ తెప్పొచ్చు, అవన్నీ అది కూడా వీడియో చేశాను నేను. దాని వీడియో కూడా స్పెషల్గా ఉంటుంది మన ఛానల్లో, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఈ మోడల్ కూడా మోస్ట్లీ రాకపోవచ్చు. ఓన్లీ నార్మల్ 17 అల్ట్రా అండ్ 17 ఈ 2 ఫోన్స్ గ్లోబల్గా వీళ్ళు తీసుకొని రావచ్చు. ఒకవేళ ఈ లైకా ఎడిషన్ ఉంది కదా, తీసుకొస్తే కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్కి తీసుకొని రావచ్చు. మోస్ట్లీ ఇండియాకి రాకపోవచ్చు, చూద్దాం ఏమేమి తెస్తారో వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ మనకి DCS చెప్తున్న ప్రకారం చూసుకుంటే, గ్రీన్ జిజు, గ్రీన్ అంటే ఒప్పో, జిజు అంటే హువావే, వీళ్ళు 1:1 సెన్సార్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా 1:1 సెన్సార్ తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ 4:3 అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ 1:1 సెన్సార్ మన iPhone 17 సిరీస్లో చూడొచ్చు. 17 సిరీస్లో ఇప్పుడు మనకి మీరు చూస్తే సెంటర్ స్టేజ్ వస్తుంది, మనం వర్టికల్గా పట్టుకున్నా కానీ గ్రూప్ ఫోటో తీయొచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అని మీరు చూసే ఉంటారు కదా, ఇవన్నీ 1:1 సెన్సార్ వల్ల వాళ్ళకి అవుతున్నాయి. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఒప్పో, హువావే వీళ్ళు కూడా తొందరలోనే ఫ్రంట్ 1:1 సెన్సార్స్ తీసుకురాబోతున్నారు. వీళ్ళకన్నా బాగుంటాయి, ఐఫోన్ కన్నా ఇవి చాలా బాగుంటాయి అన్నట్లుగా DCS చెప్తున్నారు. మనం చూడాలి వెయిట్ లో తీసుకొస్తారు ఫస్ట్ ఈ 1:1 సెన్సార్స్. మోస్ట్లీ ఒప్పో ఫైండ్ X10 సిరీస్లో చూడొచ్చాము. నెక్స్ట్ సుప్రీంకోర్టులో కేసు అయితే వచ్చింది వాట్సాప్ మీద. 2021లో వాట్సాప్ ఒక ప్రైవసీ పాలసీ తీసుకొని వచ్చింది, అందరు దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. ఆ ప్రైవసీ పాలసీ ఏంటంటే, మన డేటాని వాళ్ళు తీసుకుంటారు, అంటే మన చాట్స్, మన కాల్స్ ఇవన్నీ కావు, మనం ఏం చేస్తున్నాం, దేని గురించి సెర్చ్ చేస్తున్నాం ఇవన్నీ ఉంటాయి, అట్లాంటి డేటా మొత్తం తీసుకుంటారు. వీటిని వీళ్ళు క్రాస్ యాప్ షేర్ చేస్తారు, లైక్ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ, వాళ్ళు ఉంటాయి మెటా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు మనకి యాడ్స్ ఇట్లాంటివి రావడం, మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే స్క్రోల్ చేస్తుంటే యాడ్స్ ఇలాంటివి వస్తుంటాయి కదా, అట్లాంటి వాటికి ఈ డేటాని అయితే వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది తప్పు అని చెప్పేసి 2024లో CCI వాళ్ళు కేసు అయితే వేశారు. CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళు వాట్సాప్ మీద కేసు వేశారు. పెనాల్టీ కూడా కట్టాలి మీరు 213 crores, ఇది తప్పు అని చెప్పేసి కేసు వేస్తే సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు అయితే ఇచ్చింది. ఫైనల్ వర్డిక్ట్ అయితే ఇవ్వలేదు. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం చూస్తే, మీరు షేర్ చేయడం తప్పు, ఏదైతే మీరు క్రాస్ యాప్ లో షేర్ చేస్తున్నారో అది తప్పు. మీరు వాట్సాప్ డేటాను వాట్సాప్ లో ఉంచుకోవాలి, అట్లయితే ఇండియాలో ఉండండి. అండ్ ఇంకొకటి, ప్రైవసీ పాలసీ తీసుకొస్తారు, అందరూ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ప్రైవసీ పాలసీ అసలు చాలా మందికి అది అర్థం కాదు. మీరు ఏదైతే టెక్స్ట్ మీరు వేస్తున్నారో ఒక ముక్క కూడా ఎవరికి అర్థం కాదు. దాన్ని కొద్దిగా నీట్గా
జనాలకు అర్థమయ్యే విధంగా ఇచ్చిన తర్వాతే వాళ్ళు చదువుకున్న తర్వాత యాక్సెప్ట్ చేయాలి వద్ద వాళ్ళు డిసైడ్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్ వాళ్ళు మనకి వేరే ఆప్షన్ ఇవ్వాల, మనం అగ్రీ చేయొచ్చు, డిసగ్రీ చేయొచ్చు, 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. వీళ్ళు 2021లో అసలు అగ్రీ చేయాల్సిందే మనం, లేకపోతే క్విట్ వాట్సాప్ క్లోజ్ అయిపోద్ది. ఇట్లా తీసుకొచ్చారు కానీ మనం డిసగ్రీ చేసే ఆప్షన్ ఇవ్వలేదు. సో అది కూడా తప్పు అని చెప్పేసి కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అండ్ వీటి గురించి ఫైనల్గా మొత్తం చెక్ చేసి ఫైనల్ వర్డిక్ట్ అయితే ఇస్తారు తొందరలో. సో ఇవన్నీ మీకు ఓకే అంటేనే మీరు ఇండియాలో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, వేరే యాప్స్ యూజ్ చేసుకుంటారు. ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నట్లుగా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. మరి చూడాలి ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుందో. దాని ప్రకారం వాట్సాప్ అవి ఒప్పుకుంటే ఇండియాలో ఉంటుంది, లేకపోతే ఉండదు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే తేజ అడుగుతున్నారు 30,000-40,000 మధ్యలో హెడ్ ఫోన్ చేయకుండా ఫోన్ కావాలని అడుగుతున్నారు. హెడ్ ఫోన్ చేయకుండా ఫోన్స్ ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఇప్పుడు మీకు నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. మీకు హెడ్ ఫోన్ చేయకుండా ఫోన్లు కావాలంటే మీరు బడ్జెట్కి రావాలి, 20,000 రూపాయల లోపల దొరుకుతాయేమో, కానీ 30,000-40,000 మధ్యలో అయితే ఏమీ లేవు. నేను రీసెంట్గా హెడ్ ఫోన్ జాక్ చూసిన ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చేసరికి రెడ్ మ్యాజిక్, అది ఇండియాకి కూడా రాదు, దానిలో కనిపించింది కానీ మ్యాక్సిమం తీసేశారు, ఫ్యూచర్లో కూడా రాదు హెడ్ ఫోన్ జాక్. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ 2023లో ఒక పేటెంట్ ఫైల్ చేసింది. ఇప్పుడు దానికి అప్రూవల్ అయితే వచ్చింది. పేటెంట్ డిఫరెంట్గా ఉంది. నార్మల్గా మనం ప్లే స్టేషన్ కంట్రోలర్స్ ఉంటాయి, మొత్తం బటన్స్ అయితే ఉంటాయి, ఫిజికల్ బటన్స్, వాటిని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఆ ఫీల్ వేరు. ఇప్పుడు అవన్నీ తీసేయబోతున్నారు, తీసేసి టచ్ కంట్రోల్స్ అనమాట, టచ్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ మనకు నచ్చినట్లు బటన్స్ ప్లేస్మెంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు టచ్ ఏరియాలో, ఇట్లా తీసుకొస్తున్నారు. ఇదంతా నాకు తెలిసి వాళ్ళెంత హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ, మనం బటన్స్ ప్రెస్ చేసిన ఫీల్ వచ్చినా కానీ బటన్స్ వేరు, ఇవి వేరు. మరి చూడాలి ఇది ఎప్పుడు తీసుకొని వస్తారో, నెక్స్ట్ జనరేషన్ ప్లే స్టేషన్లో తీసుకొస్తారా, లేకపోతే సపరేట్గా కంట్రోలర్స్ సపరేట్గా రిలీజ్ చేస్తారా, దీని గురించి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. చైనాకి చెందిన ఒక కంపెనీ యాన్బెరిక్ అనే కంపెనీ, వీళ్ళు కంట్రోలర్ తయారు చేశారు. ఇది చాలా బాగుంది. దీనిలో వీళ్ళు హార్ట్ రేట్ సెన్సార్స్ యూస్ చేస్తారు. మనం పట్టుకుంటాం కంట్రోలర్ రైట్ అండ్ లెఫ్ట్, ఇక్కడ హార్ట్ రేట్ సెన్సార్స్ అయితే ఉంటాయి. సో మనం గేమ్ ఆడుతున్నప్పుడు మన హార్ట్ రేట్ ని మానిటర్ చేస్తే దాని డిస్ప్లే కూడా ఉంటుంది కంట్రోలర్ కి, అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. మన హార్ట్ రేట్ ఒకవేళ హైగా వెళ్ళింది అనుకోండి, చాలా మంది గేమ్ ఆడుతున్నప్పుడు ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో మీ వయసులో తగ్గట్టు మీకు ఏమన్నా హార్ట్ బీట్లో తేడా వచ్చింది, ఎక్కువ అయిందంటే మాత్రం మీకు అలర్ట్ వస్తుంది, వైబ్రేషన్ వచ్చేస్తుంది, అలర్ట్ వచ్చేస్తుంది. కొద్దిసేపు మీరు రిలాక్స్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈ కంట్రోలర్ వర్క్ అవుతుంది. సో ఇది కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ మన కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇది 2025 రిపోర్ట్. 2025లో ప్రతి 5గురిలో ఒకళ్ళు ప్రీమియం ఫోన్ అయితే వాడుతున్నారు ఇండియాలో. ఒక 5గురిని టచ్ చేసి మీరు చూడండి, ఒకళ్ళు ఖచ్చితంగా 30,000 రూపాయల పైన ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఎక్కువ మంది ప్రీమియం ఫోన్స్ కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొకటి ఎక్కువగా గ్రో అయిన బ్రాండ్ చూసుకుని 2025లో సబ్ బ్రాండ్ వచ్చేసరికి CMF ఉంది. CMF దగ్గర ఇండియాలో 83% మార్కెట్ గ్రో అయింది. అండ్ మెయిన్ బ్రాండ్ వచ్చేసరికి మోటరోలా కూడా దగ్గర 54% వరకు గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్. నెక్స్ట్ మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ అంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంది, ఎక్కువ యూనిట్స్, ఎక్కువ ఫోన్లు అమ్మి కాదు. ఒక ఫోన్ నెంబర్ ఐఫోన్ ఉంది, ఒక ఫోన్ అమ్మితే మనం బడ్జెట్ ఫోన్లో 10 అమ్మినట్లు అనమాట. సో వాల్యూమ్ గురించి మాట్లాడట్లా, వాల్యూ ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న బ్రాండ్ వస్తారు. ఫస్ట్ ప్లేస్లో యాపిల్ ఉంది 28% తోటి, సెకండ్ ప్లేస్లో సామ్సంగ్ ఉంది 22% తోటి, వివో థర్డ్ ప్లేస్లో ఉంది 14%, ఒప్పో 9%తో ఉంది ఫిఫ్త్ ప్లేస్లో, రియల్మీ 6%, OnePlus 4%, ఐక్యూ 2%తో తర్వాత స్థానాల్లో అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎక్కువగా అమ్మింది వాల్యూమ్ ఉంటుంది కదా, ఎక్కువ ఫోన్లు అమ్మిన చూసుకుంటే మాత్రం వివో ఫస్ట్ ప్లేస్లో ఉంది. వివో ఎక్కువ ఫోన్లు అమ్మింది, షేర్ చూసుకుంటే 20% ఉంది. సెకండ్ ప్లేస్లో సామ్సంగ్ ఉంది 15%, థర్డ్ ప్లేస్లో ఒప్పో 13%, ఫోర్త్ ప్లేస్లో రియల్మీ 10%, షామీ 8%, పోకో 5% ఫోన్లు అయితే అమ్మినాయి, అంత పర్సెంటేజ్. నెక్స్ట్ యూపీ నుంచి 2 న్యూస్లు అయితే ఉన్నాయి. ఒకటి యూపీలో ఒక అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు, చిన్న పిల్లోడు. అబ్బాయికి మోమోస్ అంటే ఇష్టం. అక్కడ కొత్తగా మోమోస్ అయితే పెట్టారు వాళ్ళ ఇంటి దగ్గరలో. ఆ మోమోస్ 3 అబ్బాయిలు కలిసి పెట్టారు. ఈ చిన్న పిల్లోడు అక్కడ రోజు వెళ్ళి మోమోస్ తింటూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, అబ్బాయి చిన్నపిల్లాడు కదా, నువ్వు మీ ఇంట్లో గోల్డ్ ఉంటే తీసుకురా, నీకు ఫ్రీగా మోమోస్ అయితే ఇస్తాం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పారనమాట. వాడికి ఏం తెలియదు, గోల్డ్ వాల్యూ తెలియదు పిల్లోడు కాబట్టి. వెళ్ళాడు, ఇంట్లో దాపెట్టుకున్న గోల్డ్ ఉంటారు బీరువాలో, వాటిలో రోజు కొద్ది తీసుకొచ్చి ఇస్తా ఉన్నాడు. దగ్గర 85 lakhs వర్త్ గోల్డ్ అయితే వాళ్ళకి ఇచ్చాడు. దాని ప్లేస్లో వాళ్ళు మోమోస్ ఫ్రీగా అయితే ఇచ్చారు. ఫైనల్గా వీళ్ళు తెలుసుకొని వచ్చేసరికి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఎవరు లేరు, వాళ్ళు దుకాణం కూడా ఎత్తేసారు, మొత్తం డబ్బులు అయితే పైన ప్రజెంట్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కూడా సంఘటన యూపీలో జరిగింది. యూపీలో ఒక లేడీ కాల్ చేసింది, మున్సిపాలిటీ వాళ్ళు కాల్ చేసి ఇట్లా డ్రైనేజ్ లో ఒక అమ్మాయి పడిపోయింది అని చెప్పేసి న్యూస్ అయితే ఇచ్చింది. మొత్తం వాళ్ళు వచ్చేసి మొత్తం క్లీన్ చేశారు, డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేసి అమ్మాయిని ఎతికారు. ఎతికితే అక్కడ ఎవరు కనపడలేదు. తర్వాత చెప్పింది ఏంటంటే, అమ్మాయి అక్కడ ఎవ్వరు పడలేదు, డ్రైనేజ్ మొత్తం అది చెత్తగా అయిపోయింది, అసలు మీరు పట్టించుకోవట్లేదు, సో అందుకే ఇట్లా నేను చెప్పాను, ఇలా చెప్తే కానీ మీరు క్లీన్ చేయట్లేదు, కనీసం మీరు ఇలాంటి కేర్ తీసుకోవాలన్నట్లుగా చెప్తే వాళ్ళు షాక్ అయిపోయారు. కొంతమంది అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నారు, కొంతమంది ఇలా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అమ్మాయిని తిడుతూ ఉన్నారు. సో మీరు ఏ కేటగిరీలో ఉంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం ఫ్రైడే టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.